తవము హెచ్చే మేలుకో మానవాలభించు భగవాన్ నీ ద్వారముదరి ఆమతిస్తూ మురళీరవళీ మ్రోగుతుంది మురళీరవళీ మ్రోగుతుంది అదృశ్యని దివ్య చక్షువుతో చూడు వాని అస్తిత్వము తెలుస్తుంది నీకు అదృశ్యని దివ్య చక్షువుతో చూడు వాని అస్తిత్వము తెలుస్తుంది నీకు కలువు మా వాణిని బ్రహ్మ కనువునా మానసోత్సాహము పొంగి ఈ వేళ ఆపుకాల వేగాన్ని మేల్కొలుపు వివేకాన్ని సర్వానికి మూలమాతడే మురళీరవళీ మ్రోగుతుంది మురళీరవళీ మ్రోగుతుంది ఎప్పుడు ధమనులలో ప్రవహించునో అప్పుడే నడచు నీ శ్వాస ఎప్పుడు ధమనులలో ప్రవహించునో అప్పుడే నడచు నీ శ్వాస పొందితివి సర్వము నీవు ఇప్పుడేమి కోరెదవు శివుని నీవు ప్రభాత ఘోర చీకటే శుభోదయముగా జీవనాధారము మురళీరవళీ మ్రోగుతుంది మురళీరవళీ మ్రోగుతుంది మురళీరవళీ మ్రోగుతుంది మురళీరవళీ మ్రోగుతుంది మురళీరవళీ మ్రోగుతుంది మురళీరవళీ మ్రోగుతుంది మురళీరవళీ మ్రోగుతుంది. ఓం శాంతి. అక్టోబరు 6వ తారీఖు సహకార మురళి. మధురమైన పిల్లలారా, ఏ విధంగా బాబా మీకు 21 జన్మల సుఖాన్ని ఇచ్చినాడో ఇదే రకంగా మీరు కూడా బాబాకి సహాయం చేసేవాళ్ళు కాకండి. ప్రీతి బుద్ధి కలిగి ఉండండి. ఇతరులకి దుఃఖాన్ని కలిగించేటువంటి ఆలోచన మనసులో రానివ్వకండి. ప్రశ్న: జ్ఞాన యోగి పిల్లలైన మీ కర్తవ్యం ఏమిటి? బాబా నుండి మీకు ఎటువంటి శిక్షణ లభించింది? సమాధానము: హద్దుల్లేని ఆనందాన్ని అనిపించే మీ కర్తవ్యము నోటి ద్వారా మీరు మాట్లాడే మాటలు జ్ఞానరత్నాలుగా ఉండాలి. ఇతరులకి కష్టాన్ని కలిగించే, బాధ కలిగించే కఠినమైన రాళ్ళ లాంటి మాటలు మీ నోటి గుండా
రాకూడదు. పిల్లలందరికీ బాబాయ్ ఇచ్చే శిక్షణ ఒకటి, పరస్పరము ఒకరినొకరు బాధించుకోకండి, ఒకరిపైన ఒకరు కోపగించుకోకండి. ఇవి రాక్షసుల యొక్క పనులు. రెండు, మనసులో కూడా ఎప్పుడూ ఇతరులకి దుఃఖాన్ని కలిగించాలి అనే ఆలోచన రాకూడదు. మూడు, నిందా, స్తుతి, అపమానాలు అన్నింటినీ సహించాలి. ఒకవేళ ఎవరైనా మీకు బాధ కలిగించే మాట అంటే సహించుకోవాలి. లాని చేతిలోకి తీసుకోకూడదు. ఈరోజు పాట, నీవు ప్రేమ సాగడవు. ఓం శాంతి. జ్ఞానము, అజ్ఞానము. ఇప్పుడు మీలో జ్ఞానం ఉంది. భక్తులు ఎవరిని మహిమ చేస్తారు? ఇక్కడ కూర్చున్న పిల్లలైన మీరు ఎవరిని మహిమ చేస్తారు? భక్తులు చేసే మహిమకి మీరు చేసే మహిమకి రాత్రికి పగలకి ఉన్నంత తేడా ఉంది. వాళ్ళకి పరమాత్మ గురించి తెలియదు కాబట్టి వాళ్ళు కేవలము మహిమ మాత్రమే చేస్తుంటారు, భగవంతుని పొగుడుతుంటారు. వాళ్ళకి నిజమైన ప్రేమ భగవంతుని పైన లేదు. బాబా మీకు చెప్పాడు, నేను ప్రేమ సాగర్ని, మిమ్మల్ని కూడా ప్రేమ సాగర్లుగా తయారు చేస్తున్నాను. ప్రేమ సాగరుడైన బాబా అందరికీ ఎంత ప్రియంగా అనిపిస్తాడు. స్వర్గంలో కూడా ఒకరినొకరు ప్రేమించుకుంటారు. ఈ విషయాలన్నీ ఇక్కడ మీరు నేర్చుకుంటున్నారు. మీకు ఎవరితోనూ విరోధం ఉండకూడదు. ఎవరైతే విరోధాన్ని పెట్టుకుంటారో అటువంటి వాళ్ళని బాబా విధ్వంసకులు అంటాడు. మీ మనసులో ఎవరిపైన అసూయ కానీ ద్వేషం కానీ ఉండకూడదు. ఎవరైతే అసూయ ద్వేషాలతో ఉంటారో వాళ్ళు నరకవాసులు. మనమంతా సోదరీ సోదరులము అని మీకు తెలుసు. శాంతిధామంలో అక్కడ సోదరులుగానే ఉంటారు. ఇక్కడ కర్మక్షేత్రంలో పాత్రని అభినయిస్తున్నారు కాబట్టి సోదరీ సోదరులు, ఈశ్వరే సంతానం. ఈశ్వరుని యొక్క మహిమ జ్ఞాన సాగడు, ప్రేమ సాగడు అంటే అందరికీ సుఖాన్ని ఇచ్చేవాడు అని. మీరందరూ మీ మనసులో మిమ్మల్ని ప్రశ్నించుకోండి,
బాబా భవిష్యత్తులో రాబోయే 21 జన్మకి ఏ విధంగా సుఖాన్ని ఇస్తున్నాడో అటువంటి పని నేను చేస్తున్నానా? ఒకవేళ మీరు బాబాకి సహాయం చేసేవాళ్ళుగా లేక, బాబాని ప్రేమించకుండా, ఒకరిపైన ఒకరికి ప్రీతి లేకుండా విపరీత బుద్ధితో ఉంటే వినాశనైపోతారు. విపరీత బుద్ధితో ఉండడము రాక్షసుల పని. ఎవరైతే మేము ఈశ్వరీ సంతానము అని చెప్పుకుంటూ ఒకరికి ఒక దుఃఖాన్ని కలిగించుకుంటారో అటువంటి వాళ్ళని రాక్షస సంప్రదాయం అంటారు. మీరు ఎవరికి దుఃఖాన్ని కలిగించకూడదు. మీరు దుఃఖాన్ని హరించి సుఖాన్ని కలిగించే బాబా యొక్క సంతానం. వేరే వాళ్ళకి దుఃఖాన్ని కలిగించాలి అనే ఆలోచన కూడా రాకూడదు. బయటి వాళ్ళందరూ రాక్షస సంప్రదాయం, వాడు ఈశ్వరీయ సంప్రదాయం కాదు. ఎందుకంటే వాళ్ళలో దేహాభిమానము ఉంటుంది. వాళ్ళు ఎప్పుడు కూడా స్మృతి యాత్రలో ఉండలేరు. స్మృతి యాత్ర చేయకుండా కళ్యాణం జరగదు. వారసత్వం ఇచ్చేటువంటి బాబాని తప్పనిసరిగా స్మరించాలి. అప్పుడే వికర్మ వినాశనం అవుతుంది. అర్ధకల్పము మీరు ఒకరికి ఒకరు దుఃఖాన్ని కలిగించుకుంటూ వచ్చారు. ఒకరితో ఒకరు కొట్లాడుతూ బాధించుకుంటూ ఉన్నారు. మేము పురుషార్థులము అంటారు. ఎప్పటి వరకు మీరు దుఃఖాన్ని కలిగిస్తూ ఉంటారు? బాబా అంటున్నాడు, మీరు చార్ట్ రాయండి. చార్ట్ అంటే ఏ రోజుకి ఆ రోజు చేసినట్టు పుణ్యకర్మ ఏంటి, చెడు కర్మ ఏంటి, అవన్నీ కూడా రాయాలి. చార్ట్లు రాయటం చేత మా రిజిస్టరు మారుతుందా, దీంట్లో ఏమన్నా మార్పు వచ్చిందా, లేక పూర్వపు రాక్షస లక్షణాలే ఉన్నాయా అనేది తెలుస్తుంది. బాబా అంటున్నాడు, ఎప్పుడూ మీరు ఇతరులకి దుఃఖాన్ని కలిగించకండి. నింద, స్తుతి, మాన అభిమానాలు, వేడి చలి అన్నిటినీ సహించుకోవాలి. ఎవరన్నా ఏదన్నా మీకు బాధ కలిగించే మాట అన్నా సహించుకోవాలి. అంతేగాని వాళ్ళు ఒక మాట అన్నారని మీరు 2 మాటలు అనకూడదు. ఒకవేళ ఏదన్నా విషయం ఉంటే దాన్ని బాబా దగ్గరకు చెప్పాలి. ఒకవేళ ఎవరన్నా ఎవరికి దుఃఖాన్ని కలిగిస్తే బాబా వాళ్ళని పిలిచి వాళ్ళని ఏ విధంగా ఉండాలి అనేది చెప్తాడు. కానీ పిల్లలు ఒకరికొకరు చెప్పుకోలేరు. లాని చేతిలోకి తీసుకోకూడదు. ఇది మీ ఇల్లు కాబట్టి రోజు కచేరీ చేయండి. శివబాబా ఆజ్ఞాపిస్తున్నాడు అనేది కూడా అర్థం చేసుకోవట్లేదు.
ఎప్పుడైతే శివబాబా మనని ఆజ్ఞాపిస్తున్నాడు అని తెలుసుకుంటారో అప్పుడు శివబాబా కూడా గుర్తుంటాడు. శివబాబా ఈ బ్రహ్మ శరీరాన్ని రథంగా తీసుకున్నాడు మీకు జ్ఞానాన్ని చెప్పడం కొరకు. సత్వప్రధానంగా అయ్యే మార్గాన్ని బాబా చెప్తున్నాడు. శివబాబా గుప్తంగా ఉంటాడు, మీరు ప్రత్యక్షంగా ఉంటారు. ఎటువంటి డైరెక్షన్ వచ్చినా అంటే బ్రహ్మ ద్వారా శివబాబా ఏం చెప్పినా అది శివబాబాయే చెప్పాడు అనుకోండి, ఆ విధంగా అనుకుంటే మీరు సురక్షితంగా ఉంటారు. మీరు బాబా బాబా అనేది శివబాబానే, వారసత్వం కూడా ఆయన ద్వారానే లభిస్తుంది. కాబట్టి బాబా పైన మనకి ఎంత గౌరవం ఉండాలి, ఎంత రాయల్టీగా బాబా దగ్గర మనం ప్రవర్తించాలి. బాబా మేము లక్ష్మీనారాయణగా అవుతాము అని మీరు అంటారు, లేక 2వ నెంబరు 3వ నెంబరు సూర్యవంశీయులుగా కాకపోతే చంద్రవంశీయులుగా అవుతాము. అంతేగాని దాసీలుగా అవుతాము అని అనరు. ప్రజలుగా కావటము మంచిదే కదా. మీరు ఇక్కడ దైవీ గుణాన్ని ధారణ చేయాలి. రాక్షస ప్రవర్తన మీలో ఉండకూడదు. ఎవరికైతే నిశ్చయం లేదో వాళ్ళు ఈ బ్రహ్మలో శివబాబా వస్తున్నాడు అని మాకు నమ్మకం లేదు, మేము నమ్మము అంటారు. మాయ అనే భూతం ప్రవేశించడం చేత వాళ్ళు ఈ విధంగా అంటారు. ఎప్పుడైతే రాక్షస సంప్రదాయం వాళ్ళు ఒకరినొకరు కలుసుకుంటారో అప్పుడు ఈ విధంగా మాట్లాడడం ప్రారంభిస్తారు. వాళ్ళ నోటి గుండా వచ్చే మాటలన్నీ కూడా రాక్షస మాటలే. బాబా అంటున్నాడు, ఇప్పుడు ఆత్మలైన మీరు ఎంతో ఆనందాన్ని పొందేవాళ్ళుగా అవుతున్నారు. కాబట్టి మీ నోటి గుండా ఎల్లప్పుడూ రత్నాలే రావాలి, ఇదే శ్రేష్టమైన మాటలు, ఇతరుల కళ్యాణం చేసే మాటలే రావాలి. ఒకవేళ మీ నోటి గుండా కఠినమైన రాళ్ళ లాంటి మాటలు వస్తే మీరు రాక్షసులు, మీ బుద్ధి రాక్షస బుద్ధి. పాట కూడా పిల్లలు విన్నారు. బాబా ప్రేమ సాగరుడు, సుఖసాగరుడు అని పిల్లలు అంటారు. ఇది శివబాబా యొక్క మహిమ. బాబా అంటున్నాడు, మీరు నేను ఆత్మని భావించి శివబాబాని స్మరించండి. ఈ విషయంలో చాలా మంచి మంచి పిల్లలు కూడా ఫెయిల్ అవుతున్నారు, అంటే పరీక్ష తప్పుతున్నారు. అటువంటి వాళ్ళు ఆత్మాభిమాని స్థితిలో ఉండలేరు. ఆత్మాభిమానిగా అయితేనే ఉన్నతమైన పదవి వస్తుంది. చాలామంది పిల్లలు అనవసరమైన మాటలు మాట్లాడుతూ సమయాన్ని వృధా చేస్తున్నారు. వాళ్ళకి ఈ జ్ఞాన విషయాలే జ్ఞాపకం ఉండవు. ఇంట్లో ఉన్న గంగకి మహిమ లేదు, గౌరవం లేదంటారు, దానికి విలువ లేదంటారు. ఇంట్లో ఉన్న వస్తువులకి మనం విలువనివ్వం. కృష్ణుని చిత్రము మన ఇంట్లో ఉన్నది, కానీ
కృష్ణుడిని దర్శనం చేసుకోవడం కొరకు శ్రీనాథ్ బార్ చాలా దూరం రాజస్థాన్లో ఉన్నది, అక్కడికి వెళ్తారు. శివాలయంలో కూడా రాతితో చేసిన శివలింగమే ఉంటుంది. కొండల్ని పగలగొట్టి రాళ్ళను తీసుకొస్తారు. ఆ రాతిని చెక్కి విగ్రహాలుగా తయారు చేస్తారు. కొన్ని రాళ్ళల్లో బంగారం కూడా ఉంటుంది. అందుకనే అంటారు కైలాస పర్వతము బంగారపు కొండ అని. కొండల నుండే బంగారం వస్తుంది. కొన్ని రాళ్ళలో కొద్దిగా బంగారం ఉంటుంది. అవి క్రమేపీ గుండ్రంగా తయారవుతాయి. అవి తీసుకొచ్చి బజార్లో అమ్ముతారు. ఇదే రకంగా చలువ రాయితో కూడా విగ్రహాలు తయారు చేస్తారు, శివలింగాన్ని తయారు చేస్తారు. భక్తి మార్గంలో ఉన్నవాళ్ళని మీరెందుకు ప్రపంచం అంతా తిరుగుతున్నారు అని అంటే వాడికి కోపం వస్తే బాబాయే స్వయంగా చెప్తున్నాడు, మీరు ఈ విధంగా తిరిగి చాలా డబ్బు అనవసరంగా ఖర్చు చేశారు. డ్రామాలో పాత్ర ఇలా ఉన్నది, అందువలన మీరు అనేక రకాల బాధలు అనుభవిస్తున్నారు. ఇది జ్ఞానము భక్తి యొక్క ఆట. మీకు ఇప్పుడు అన్ని విషయాలు వివరంగా తెలిసినవి. జ్ఞానము సుఖానికి మార్గము. జ్ఞానం ద్వారానే సత్యయుగంలో రాజా పదవి లభిస్తుంది. ఇప్పుడు రాజు రాణి అదేవిధంగా ప్రజలు కూడా అందరూ నరకవాసులు. ఎవరైనా చనిపోతే స్వర్గవాసులు అయ్యారు అంటారు. ఈ విషయాలన్నీ ఇప్పుడు మీరు తెలుసుకున్నారు. ఇప్పుడు మీరు మేము స్వర్గవాసులుగా కావటం వరకు స్వర్గ స్థాపన చేసే బాబా దగ్గర కూర్చున్నాము అని అంటారు. ఏ కొంచెం జ్ఞానం లభించినా, ఏ కొంచెం జ్ఞానం ఉన్నా స్వర్గానికి తప్పనిసరిగా వెళ్తారు. పురుషార్థం పైన ఆధారపడి ఉంటుంది. గంగా జలము ఏ కొంచెము నోటిలో పోసినా వాళ్ళు స్వర్గానికి వెళ్తారు అని అంటారు. అందుకనే చాలామంది కాశీలో ఉన్న గంగా జలాన్ని బాటిల్స్లో నింపుకొని వెళ్తారు. స్నానం చేసేప్పుడు ఒక్కొక్క బొట్టు ఆ బకెట్ నీళ్ళలో వేస్తారు గంగా జలాన్ని. ఆ విధంగా గంగాజలం వేసిన నీళ్లు స్నానం చేస్తే గంగలో స్నానం చేసినట్టే అని భావిస్తారు. విదేశాలకు వెళ్ళేవాడు కూడా విదేశాలకు వెళ్ళేటప్పుడు గంగా జలాన్ని తమతో పాటు తీసుకెళ్తారు. జైపూర్ మహారాజు ఒకసారి లండన్ వెళ్ళాడు. లండన్ వెళ్ళినప్పుడు ఆయన పెద్ద బిందె వెండితో చేసింది, చాలా పెద్దది, అది జైపూర్ మ్యూజియంలో ఉన్నది. అటువంటివి 2 బిందెల నీళ్లు, గంగా నీళ్లు తీసుకొని వెళ్ళాడంట. ఇదంతా కూడా భక్తి. బాబా అంటున్నాడు, మాయా మిమ్మల్ని చాలా గట్టిగా చెంపదెబ్బ కొడుతుంది, మీ చేత వికర్మ చేయిస్తుంది. కాబట్టి ప్రతిరోజు కచేరీ జరపండి, ఎవరికి వాళ్ళే కచేరీ చేసుకోవాలి. మీకు మీరే రాజతిలకం పెట్టుకున్నారు కాబట్టి మిమ్మల్ని మీరే పరిశీలించుకోండి. తమో ప్రధానం నుంచి సతో ప్రధానంగా కావాలి. బాబా శ్రీమతాన్ని ఇస్తాడు, ఈ విధంగా చేయండి, దైవ గుణాలు ధారణ చేయండి అని. ఎవరైతే బాబా చెప్పినట్టుగా చేస్తారో వాళ్ళే పొందుతారు. మీకు
ఆనందంతో మీకు ఆనందంతో వెంట్రుకలు నిక్కబుచ్చుకోవాలి. అనంతుడైన బాబా లభించాడు. అటువంటి బాబా సేవలో సహాయం చేయాలి అనుకోవాలి. అంధులకు లాఠీలాగా కావాలి. ఎంత మీరు అంధులకు లాఠీలాగా అవుతారో అంత మీకు కళ్యాణం జరుగుతుంది. బాబాని మాటి మాటికి స్మరిస్తూ ఉండాలి. ఒకే చోట నిష్ఠగా కూర్చొని యోగం చేయటం కాదు. తింటూ తిరుగుతూ అన్ని పనులు చేస్తూ యోగం చేయాలి. రైల్లో కూడా సేవ చేయొచ్చు. మీరు ఎవరికైనా చెప్పండి, సర్వోన్నతమైన వాడు ఎవరు, ఆయన్నే స్మరించండి. వారసత్వము ఆయన ద్వారానే లభిస్తుంది. ఆత్మకు బాబా ద్వారా వారసత్వం లభిస్తుంది. ఎవరన్నా దాన ధర్మాలు ఎక్కువగా చేస్తే అటువంటి వాళ్ళు రెండవ జన్మలో రాజకుటుంబంలో జన్మిస్తారు. అది కూడా ఒక జన్మే. ఎల్లప్పటికీ వాళ్ళు రాజుగా కాలేరు. అనగా ప్రతి జన్మ కూడా రాజు కాలేరు. బాబా అంటున్నాడు, నేను మీకు 21 జన్మ గ్యారెంటీ ఇస్తున్నాను రాజుగా అవుతారని. స్వర్గంలోకి వెళ్ళిన తర్వాత మేము అనంతుడైన బాబా ద్వారా ఈ స్వర్గ వారసత్వాన్ని తీసుకున్నాము అనేది మీకు జ్ఞాపకం ఉండదు. ఈ జ్ఞానము ఇప్పుడు మీకు లభిస్తుంది. కాబట్టి ఎంత బాగా పురుషార్థం చేయాలి. పురుషార్థం చేయకపోతే మీ కాళ్ళపైన మీరే సుత్తితో కొట్టుకున్నట్లు. ప్రతిరోజు చేసిన పాపుణ్యాల యొక్క లెక్క రాస్తూ ఉంటే, చార్ట్ రాస్తూ ఉంటే భయం ఉంటుంది. కొంతమంది రాస్తూ ఉంటారు, కానీ మనసులో అనుకుంటారు, బాబా చూస్తే ఏమంటారు, ప్రవర్తనలో చాలా తేడా ఉంటుంది. బాబా అంటున్నాడు, నిర్లక్ష్యం చేయకండి. ఒకవేళ మీరు నిర్లక్ష్యం చేస్తే ఇప్పుడు చివరిలో పశ్చాత్తాపడాలి. ఇప్పుడు మీరు చేసిన పురుషార్థము చివరిలో సాక్షాత్కారం అవుతుంది. అప్పుడు మీరు చాలా ఏడుస్తారు, దుఃఖిస్తారు. కల్పకల్పము ఇదే రకమైన వారసత్వం వస్తుందా? మేము దాసదాసీలుగా అవుతామా అని అనుకుంటారు. ఇంతకుముందు మొట్టమొదటిలో మౌంట్ ఆబూలో 14 సంవత్సరాలు బట్టి జరిగినప్పుడు కొంతమందికి సాక్షాత్కారం అవుతుండేది. ధ్యానంలోకి వెళ్ళేవాళ్ళు. వెళ్ళి తర్వాత వచ్చిన తర్వాత పలానా వాళ్ళు దాసి అవుతారు, పలానా వాళ్ళు రాజు అవుతారు అని చెప్పేవాళ్ళు. అది విని చాలామంది బాధపడేవాళ్ళు. అందుకని ఆ సాక్షాత్కారం యొక్క పాత్రని బాబా ఆప్ చేయించాడు. ఇదే విధంగా ఇప్పుడు చివరిలో వినాశన సమయంలో మొదట్లో ఏ విధంగా జరిగిందో అదేవిధంగా సాక్షాత్కారాలు జరుగుతాయి. ఎందుకంటే ఎవరెవరు ఏ ఏ పాపాలు చేశారో అవి సాక్షాత్కారం చేసి శిక్ష వెయ్యాలి. సాక్షాత్కారం చేయకుండా శిక్ష వేయటానికి వీలు లేదు. అటువంటి రూల్ లేదు. బాబా అనేక రకాలుగా యుక్తులు చెప్తుంటాడు. కొంతమంది మాతలకి బాబా చెప్తుంటాడు, నీవు నీ భర్తకు చెప్పు,
బాబా చెప్పాడు, కామం మహాశత్రువు, దీన్ని జయించు, మాయను జయిస్తే జగత్తుని జయిస్తారు. ఇప్పుడు నేను స్వర్గానికి యజమానిగా కావాలా, లేక నీ కారణంగా అపవిత్రమై నరకానికి వెళ్ళాలా? చాలా ప్రేమగా నమ్రతతో భర్తకి చెప్పాలి. నన్ను నరకానికి ఎందుకు పంపిస్తావు? ఈ విధంగా చాలామంది మాతలు భర్తకు చెప్తూ భర్తను కూడా జ్ఞానంలోకి తీసుకొని వచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ భర్త బాబాతో చెప్తాడట, ఈమె నా గురువు అని. గురువులాగా నాకు చాలా మంచి మార్గాన్ని చూపించింది. అటువంటి వాళ్ళు వచ్చి బాబా కాళ్ళపైన పడతారు. ఒకసారి గెలుస్తారు, ఒక్కోసారి ఓడిపోతారు. కాబట్టి పిల్లలు చాలా మధురంగా కావాలి. ఎవరైతే సేవ చేస్తారో వాళ్ళే ప్రియమైన వాళ్ళుగా అవుతారు. భగవంతుడు తన పిల్లల దగ్గరికి వచ్చాడు కాబట్టి ఆయన చెప్పే శ్రీమతాన్ని పాటించాలి. శ్రీమతాన్ని పాటించకపోతే మాయ తుఫాన్లాగా వస్తుంది, పడిపోతారు. ఆ విధంగా మాయకు లోనైన వాళ్ళు దేనికి పనికి రాకుండా పోతారు. బాబా చెప్పే ఈ విద్య సాధారణ విద్య కాదు. ప్రపంచంలో ఉన్న సత్సంగాలన్నింటిలో కన్నరసం ఉంటుంది. అంటే ఆ గురువులు చెప్పే మాటలు వినటానికి చాలా సొంపుగా ఆనందంగా ఉంటాయి. ఆ మాట వినటం చేత వాళ్ళకి అల్పకాల సుఖం లభిస్తుంది. ఇక్కడ బాబా ద్వారా 21 జన్మకి సుఖం లభిస్తుంది. బాబా సుఖశాంతి సాగాడు. మనకు కూడా బాబా ద్వారా వారసత్వం లభిస్తుంది. సేవ చేస్తేనే నిలుస్తుంది. సేవ చేసినప్పుడే లభిస్తుంది. కాబట్టి ఎల్లప్పుడూ బ్యాడ్జీని పెట్టుకొని ఉండాలి. ఆ బ్యాడ్జీ పెట్టుకున్నప్పుడు దాంట్లో ఉన్న లక్ష్మీనారాయణ చిత్రాన్ని చూస్తాం. కాబట్టి నేను కూడా ఇదే విధంగా సంపూర్ణ సంపన్నంగా కావాలి అనే భావన కలుగుతుంది. ఎవరిని వాళ్ళు పరిశీలించుకోండి. నేను ఎవరికి దుఃఖాంతో ఎవరిని వాళ్ళు పరిశీలించుకోండి. నేను ఎవరికి దుఃఖాన్ని కలిగించలేదు కదా. నాలో రాక్షస ప్రవర్తన లేదు కదా. మాయ ఎటువంటి పని చేయిస్తుందంటే మాయ ఎటువంటి పని చేయిస్తుంది అని అడగండి. మంచి కుటుంబాల్లో ఉన్నవాడు కూడా మాయ మా చేత ఈ వికర్మ చేయించింది అని చెప్తారు.
కొంతమంది సత్యంగా చెప్తారు, కొంతమంది సత్యం చెప్పరు. అటువంటి వాళ్ళకి 100 రెట్లు శిక్ష ఉంటుంది. ఆ అలవాటు పెరుగుతూ ఉంటుంది. బాబాకు చెప్తే బాబా వాళ్ళని సావధానపరుస్తాడు. తప్పు చేస్తే మీరు రిజిస్టర్లో రాయండి, బాబాకు చెప్పండి. ఆ విధంగా చేయడం చేత సగం శిక్ష తగ్గిపోద్ది. చేసిన తప్పు బాబాకు చెప్పకుండా దాచిపెడుతూ ఉంటే అది ఇంకా రోజు చేస్తూనే ఉంటారు. అటువంటి వాళ్ళకి శాపం తగులుతుంది. చెప్పకపోవడం చేత 100 రెట్లు అదే పని చేస్తారు. బాబా ఎంతో చక్కగా సలహా చెప్తాడు, కానీ కొంతమందికి దాని యొక్క ప్రభావం ఉండదు. వాళ్ళ అదృష్టాన్ని వాళ్ళు పాడు చేసుకుంటారు. చాలా నష్టాన్ని కలిగించుకుంటారు. చివరిలో అందరికీ సాక్షాత్కారం అవుతుంది. నేను ఈ పదవి పొందబోతున్నాను అని తెలుస్తుంది. ఒక క్లాస్ నుండి పై క్లాస్కి వెళ్తారు. క్లాస్ నుండి రెండో క్లాస్కి వెళ్ళడానికి ముందు ఆ క్రితం క్లాసులో వాళ్ళకి ఎన్ని మార్కులు వచ్చాయనేది చెప్తారు. మీరు కూడా తర్వాత క్లాసులోకి పోయిన తర్వాత మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయో తెలుస్తుంది. అప్పుడు చాలా బాధపడతారు, పెద్ద పెద్దగా ఏడుస్తారు. ఆ విధంగా ఏడ్చి ఏం చేస్తారు? పరీక్షా ఫలితం వచ్చింది, మీకు ఏదైతే మీ జాతకంలో ఉన్నదో అదే మీకు వచ్చింది. మీ అదృష్టం ఎలా ఉందో ఆ విధంగా జరిగింది. ఇప్పుడు బాబా పిల్లల్ని సమాధానపరుస్తున్నాడు. కర్మాతీత స్థితి అనేది ఇప్పుడు రాదు. కర్మాతీత స్థితి వస్తే మీరు ఈ శరీరాన్ని వదిలేయాలి. ఇంకా ఏదో కొద్దిగా వికర్మ ఉన్నది కాబట్టే ఈ శరీరం ఉన్నది. ఎప్పుడైతే వినాశనం దగ్గర అవుతుందో అప్పుడు దానికి సంబంధించిన లక్షణాలు కనబడతాయి. అన్నింటికీ ఆధారము మీ స్థితి, తర్వాత వినాశనం. ఎప్పుడైతే మీరు నేర్చుకునే విద్య పూర్తి అవుతుందో అప్పుడు వినాశనము ప్రారంభమవుతుంది. ధారణ కొరకు ముఖ్యమైన సారాంశం. మాయకు లోనే ఎటువంటి రాక్షస ప్రవర్తన మీలో ఉండకూడదు. మాయకు లోనే మీరు రాక్షసంగా ప్రవర్తించకూడదు. మీ ప్రవర్తన ఎలా ఉన్నదని రిజిస్టర్ రాయాలి. చివరిలో పశ్చాత్తాపడే కర్మని చేయకూడదు. చాలా ప్రేమగా నమ్రతతో సేవ చేయాలి. మధురంగా కావాలి. నోటి ద్వారా రాక్షసులు మాట్లాడే మాటలు మాట్లాడకూడదు. సాంగత్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. శ్రీమతం ప్రకారం నడుచుకుంటూ ఉండాలి. వరదానము:
మానసిక సంకల్పాలు మరియు మానసిక స్థితి ద్వారా శ్రేష్టమైన తరంగాలు లేక వైబ్రేషన్స్ యొక్క సువాసనని వ్యాపింపజేసే శివశక్తి కంబైన్ రూపులుగా కండి. ఏ విధంగా ఇప్పుడు సువాసనల కొరకు గంధము, అగరొత్తులు, అత్తరు మొదలైనవి వాడుతున్నారు, ఇదే రకంగా మీరు శివశక్తి కంబైన్డ్ రూపంగా అయ్యి మీ యొక్క సంకల్పాలు లేక మానసిక స్థితి ద్వారా సుఖము, శాంతి, ప్రేమ, ఆనందముల యొక్క సువాసనని వెదజల్లండి. అమృతి వేళ రకరకాల శ్రేష్టమైన తరంగాల యొక్క ఫౌంటైన్ ఆత్మలపైన తలుతూ ఉండండి. ఆటోమేటిక్గా సంకల్పము అనే స్విచ్ వేస్తే ప్రపంచంలో ఏవైతే అశుద్ధ మానసిక స్థితి ద్వారా ఏర్పడిన దుర్గంధం ఉందో అది సమాప్తి అయిపోతుంది. స్లోగన్: సుఖదాత ద్వారా గోడౌనంత నిండుగా ఉన్న గోడౌనంత సుఖాన్ని పొందడమే బాబాకి మన పైన ఉన్న ప్రేమకి గుర్తు. ఓం శాంతి. मीठे मीठे सीखी लज्जे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. నీ